ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా వెనకబడి మందటానికి కారణం కూడా దీంట్లో మన లోపమే. అందుకు వలసపురం వద్ద లంబాడీరు నేడు మనల్ని, మన హక్కుల్ని కానీ, మన జీవన విధానాన్ని కానీ మొత్తాన్ని ఓరు దోసుకుంటున్నారు లంబాడీరు. ఊరు ఆ రోజు ఉల్లిగడ్డ అమ్మోరే, పచ్చిమిరపకాయ అమ్మోరే, మిరపకాయ అమ్మోరే నాటేక వాసి మనోరు అందరినీ మన నిర్లక్ష్యతని ఊరు క్యాచ్ తుంగి మనలోకినగే పట్టటం తేదటం, మనలోకినగే మంచి మన అందటిని మన అలసలు చూసుకోండి. మన వలసకు వాసి వేరే రాష్ట్రానికి పోను మనోరు ఊరు పోను లంబాడీరు ఓసీగా బీసీగా సెలమణాసూరి మన తెలంగాణ రాష్ట్రకు వాసి ఈరోజు ఉద్యోగరీత్యకు భారీ ఇంకా అన్ని విధాలుగా నేడు ఊరు మున్నే మంచి మనోరు దీనివల్ల పెంచడం లాస్ పడుతున్నారు. ఈరోజు మన పిల్లలకు భారీ చాలా ఆశ్రద్ధ వ్యవస్థ కన్నా ఊరు 100కి 80 మంది ఉన్నారు, మనోరు 20 మంది ఉన్నారు. ఉద్యోగస్తులకి ఊరు 100 మంది ఉన్నారు, మనోరు 5-6 మంది ఉన్నారు. ఈ విధంగా అన్ని ఉద్యోగాలకు అన్నింటిలో ఉద్యోగ మతుకు భారీ, విద్యకు భారీ, వైద్య మతుకు భారీ మనం చాలా ఊరి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు. కానీ ప్రతి ఒక్కరూ గమనించి ఈరోజు మన ఐక్యత మంచి ఊరిని తీసి వాడటానికి ప్రతి ఒక్కరూ సహకరించి ప్రతి నాటే గడపకి గుడ్డి ఊరిని మనరు ప్రారదోలి ఈరోజు మనకి చాలా అదృష్టంగా భావిస్తున్నారు, భావిస్తున్నారు. తెల్ల వెంకటరావు గారు ఎమ్మెల్యే గారు భద్రాచలం, స్వయం బాబురావు గారు ఎంపీగా కేసు వాడుతారు. ఆ కేసునికి మనకు ఒక మూల కారణంగా మనల్ని దీన్ని తీసుకుడిచి మున్నేడు కంచి మళ్ళా మన ఉనికిని కాపాడవలెత్తుకు ప్రతి ఒక్కరూ ఐక్యత మందమని. ఐక్యత మన్నుపోతే మన నాడు వేరువే చాలా ఇబ్బంది పరిస్థితి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కవాడు కూడా ఐక్యత ఇత్తు మనం కలిసిమెలిసి మందటం కూడవాలి. కలిసిమెలిసి మతుకు 10 మంది కలిస్తడానికి మనల్ని వేమాన్ని సాధించగలదు. అదేవిధంగా ప్రతి నాటే మనడు కలిసిమెలిసిగా మంచి ఈ ఉద్యమానికి ఐక్యత తుంగగలిగే ఓరిని తీసి వాటుకు మనడు ఈరోజు మనకు ప్రతి ఒక్కలోను ఉద్యోగం అయితే లేకపోతే మన కోణంకి గొడికింకి అంజోరే జీతం తుంగరు బతకని పరిస్థితి వెయితే. కాబట్టి ప్రతి ఒక్క వాడు కూడా మన జాతి తిని ఐక్యతగా కలిసికట్టుగా మన అందరం మంచి ఈ తుంగగలిగే అయితే, లేకపోతే అయ్యో చాలా ఇబ్బంది పడతారు భవిష్యత్తులో. కాబట్టి మనం దీనిని ఐక్యతగా మున్నెడు కంచి మళ్ళా లంబాడీని తీసి వాడటానికి మెయిన్గా మనందరూ ఐక్యతగా ప్రతి నాటి నుంచి మన గ్రామాల నుంచి జిల్లాల నుంచి రాష్ట్రం నుంచి కదిలి మళ్ళా మన నియోజకవర్గ మనం పూను గుడిచి మున్నెడు కతుకు బాగుమంది. థ్యాంక్ యూ. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి, ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి, ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి. థ్యాంక్ యూ.